ఒక దట్టమైన అడవిలో చలాకీగా తిరుగుతూ ఒక మేకపిల్లుంది. అదే అడవిలో ఒక క్రూరమైన పులి ఒకటుంది. దానికి సాధు జీవులు అంటే విపరీతమైన ఇష్టం. వాటిని తినేస్తూ ఉండేది. ఈ మేకపిల్ల కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా మేకపిల్ల దొరకకుండా తప్పించుకుంటూ ఉండేది. ఒకసారి కొండ అంచున మేకపిల్ల దొరికి లోతులో దూకుతున్నట్టు పైకి ఎగిరి అక్కడే నిలబడుతుంది. పులి మేకను పట్టుకోవడానికి దూకి లోయలో పడిపోయిన పులి మళ్ళీ లెగిచి ఆ మేకని ఎలాగైనా తినాలని గట్టిగా అరుస్తుంది. మేక నీళ్లు తాగటానికి నదికి చేరినప్పుడు చెట్ల పదల్లో దాక్కున్న పులి ఒక్కసారిగా మేకపై పడి గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడు మేక భయపడకుండా, "ఒక నిమిషం ఆగు, నువ్వు ఎలాగో నేను ఆరగించేస్తావు. నీవొక ఆకు తిని దాని ద్వారా నన్ను తింటే నీకు మరింత రుచి, నాకు బాధ కలపకుండా ఉంటుంది. ఈ యొక్క సహాయం చేయి" అని అడుగుతుంది. రుచులకు అలవాటు పడ్డ పులి కొత్త రుచుల కోసం సరే అని చెప్తుంది. మేక తీసుకువెళ్ళి ఆకులు చూపించి తినమని చెప్తుంది. "నువ్వు కూడా తిను" అని చెప్తుంది. పులి అప్పుడు మేక తిన్నట్టు తిని ఆకును పడేస్తుంది. ఆకులు తిన్న పులి అది విషమని తెలియక తిని గట్టిగా అరిచి పడిపోతుంది. సాధు స్వభావం కలిగిన మేక పులికి నీటిని తెచ్చి తాపిస్తుంది. ఆ విషానికి విరుగుడు చేసి బతికిస్తుంది. పులిని ఇంకా మేక చేసిన సహాయాన్ని చూసిన పులి ఇక ఎటువంటి ఆపదను కలిగించును అని చెప్తుంది. ఒకానొక అడవిలో పులి, మేక స్నేహంగా మరియు ఎంతో ఆనందంగా ఉండేవి. మేక ఒంటరిగా ఉండటం చూసి కొన్ని గుంట నక్కలు మేకపైకి వస్తాయి. అప్పుడే పులి వచ్చి ఆ గుంట నక్కలను తరిమికొడుతుంది. పులి, మేక ఎప్పుడూ ఆనందంగా చలాకీగా అడవిలో అంతా తిరుగుతూ ఉంటాయి. రోజు మొత్తంలో ఒకసారైనా ఒక చోటగా చేరి మాట్లాడుకుంటాయి. ప్రకృతిలోని వాతావరణం మార్పు వల్ల అడవిలో భారీ వర్షాలు పడతాయి. వర్షాల వల్ల వరద నీరు చేరి నదులు పొంగుతాయి. తన స్నేహితుణ్ణి చూడడం కోసం బయలుదేరిన మేక వరద నీరు సైతం లెక్క చెయ్యకుండా నదిని దాటాలను ప్రయత్నిస్తుంది. నదీ ప్రవాహానికి నదిని దాటలేక మేక వరద నీటిలో కొట్టుకుపోతుంది. ఇది తెలిసి పులి ఎంతగానో బాధపడుతుంది. తన స్నేహితుడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తన తోటి స్నేహితులు ఎంత చెప్పినా కానీ మేక కోసం బాధపడుతూనే ఉంటుంది. అడవి చుట్టూ తిరుగుతూ మేక కనపడకపోవడంతో నిరాశగా పడిపోతుంది. మేక, పులి ఎలా కలిశాయి? వాటి మధ్య ఎలా స్నేహం ఏర్పడింది? వాళ్లంతా ఆప్యాయంగా ఉండటానికి గల కారణాలను పులి తలచుకుంటూ ఉంది. వరద నీరు తగ్గాక మేకపిల్ల ఒక వ్యక్తికి దొరుకుతుంది. ఆ వ్యక్తి మేకపిల్లను ఒక మటన్ షాపులో అమ్మివేస్తాడు. "మీకు తోచినట్టు ఇవ్వండి" అని అంటాడు. మేకపిల్ల అడవి నుంచి వచ్చిందని తెలిసి దీని విలువ చాలా ఎక్కువగా ఉంటుందని, "కొంచెం పెద్దయ్యేదాకా ఉంచుతాను, అప్పుడు ఎక్కువ లాభం వస్తుంది" అని ఆ యజమాని అనుకుంటాడు. కొంతకాలానికి మేకపిల్ల బలంగా మరియు పెద్దగా అవుతుంది. యజమాని "ఇప్పుడు సమయం వచ్చింది" అని మేక యొక్క మెడకి ఉన్న తాడు విప్పతేస్తాడు. తాడు విప్పగానే ఒక్కసారిగా ఆ షాపు యజమానిని తోసేసి పారిపోతుంది. అయినా కాని ఆ యజమాని మేకపిల్ల వెంట పడుతూనే ఉంటారు. "నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వదలను, నిన్ను తీసుకెళ్లే తీరుతాను, నీ చావు నా చేతుల్లోనే" అని అంటూ ఉంటే మేకపిల్ల గట్టిగా అరుస్తూ అడవిలోకి పరిగెడుతుంది. ఆ శబ్దం విన్న పులి అటుగా పరిగెడుతుంది. మేకపిల్లను చూసి అది తరుముతున్న వ్యక్తిపై గట్టిగా గర్జిస్తుంది. అది చూసి అతను పారిపోతాడు. మేకపిల్లను దొరికిన సంతోషంలో హాయిగా ఆనందంగా ఫీలయ్యి, "చాలా పెద్దదానివైపోయావు" అని అంటాడు. ఇది తెలిసి తోటి జంతువులంతా వచ్చి సంబరాలు చేసుకుంటారు.